హాయ్ అండి. ఈరోజు మనం వేములవాడ మండలంలోని ఒక డైరీ ఫామ్లో ఉన్నాం. ఈ ఫామ్లో ఉన్న ఒక యువకుడు దాదాపుగా ఒక 10 కౌసు 10 బఫెలతోటి నెలకు ₹1,00,000 ఆదాయాన్ని పొందుతున్నాడు. అన్ని ఖర్చులు పోను నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు. అతని మాటలు మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటాయని ఆశిస్తూ ఈ వీడియోను చివరి వరకు చూడండి. చూస్తే మీకు అతని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఆ ఖర్చులు, తర్వాత అతని టోటల్ డీటెయిల్స్ అన్నీ మీకు చివరిలో అతని మాటల్లో అన్న మీ పేరు చెప్పండి ఒకసారి. నా పేరు సుమంత్ రెడ్డి. కొంచెం గట్టి. సుమంత్ రెడ్డి. ఎక్కడన్నా ఇది? ఇది వేములవాడ మండలం బాలనగర్ గ్రామం. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న పెట్టి? నేను ఒక 8 years నుంచి ఫామ్ మెయింటైన్ చేస్తాను. 8 years. ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశారు? ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ ఒక్క ఆవు నుంచి స్టార్ట్ చేసిన ఫస్ట్. దాని తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేసుకుంటూ ఇట్లా. అంటే షెడ్ వేసి ఎన్ని రోజులు అవుతుంది? 8 years అవుతుంది. 8 years. అంటే మీరు షెడ్ ప్లానింగ్ తోటి వేసారు అన్నట్టు? ప్లానింగ్ తోటి వేసావా? ఇన్ని తీసుకొద్దామని ప్లాన్తో చేసిర్రా? లేదు యాక్చువల్గా నాకున్న జాగా మందం షెడ్ ప్రిపేర్ చేసిన. దాని ద్వారా ఈ షెడ్లో నేను ఎన్ని అనిమల్స్ వస్తాయో అంచనా ఏం వేయలేదు. నా షెడ్ ప్రకారం నేను అనిమల్స్ తెచ్చుకున్నాను. సైజ్ ఎంత అన్న షెడ్ సైజ్ వచ్చేసి పొడవు వచ్చేసి 50 feet, అడ్డం వచ్చేసి 30 feet. ఓకే. ఎంత ఖర్చు అయింది అప్పుడు? 3.5 lakh ఖర్చు అయింది షెడ్కి. ఓన్లీ షెడ్కి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్గా ఇంట్లో? ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, అంటే మీకు 5 కౌస్ ఉన్నాయి, ఒక 12 బఫెలోస్ ఉన్నాయి. ఓకే. ఎంత వస్తుంది పాలు ఇంట్లోకి వెళ్ళి? ప్రస్తుతానికి బఫెలో మిల్క్ వచ్చేసి 40 liters దాకా వస్తుంది. అంటే మార్నింగ్ సాయంత్రమా, లేకుంటే మీరు చెప్పేది ఓన్లీ ఆఫ్టర్ అంటే మార్నింగ్ టైమా ఈవినింగ్ టైం? అంటే టోటల్గా వన్ డేకి ఎంత వస్తుంది? మార్నింగ్ ఈవినింగ్ 80 దాకా వస్తుంది. 80 వస్తుంది మొత్తం. 80 లీటర్లు. 80 లీటర్లకు ఎంత కట్టిస్తారు? ఎక్కడ వస్తారు పాలు? మేము ఓన్ మార్కెటింగ్ కాబట్టి మంచి లాభాలు ఉండే అవకాశాలు. ఎప్పుడైనా ఓన్ మార్కెటింగే చేసుకోవాలి. ఓకే. ఇట్లా ఫామ్కి వస్తే మన ఫ్యాట్ కానీ SNF కానీ తక్కువ వస్తుంది. ఓకే. రైతు నష్టపోయి. ఓకే. ఇప్పుడు మీకు ఎంత మిగులుతున్నాయి పర్ మంత్? నాకు 1 lakh దాకా వస్తుంది. 1 lakh మిగులుతున్నాయి అంటే ఆవులు బర్రెలు కలిపి అన్ని ఖర్చులు పోగా 1 lakh. ఆవుల పాల పైసలు ఖర్చులు పోగా మిగతాది మనకి బఫెలో మిల్క్ మొత్తం మిగులుతుంది. బఫెలో మిల్క్ ఎంత అవుతాయి పర్ మంత్? అంటే డైలీ 70 to 80 మధ్యలో అవుతుంది. 80 పర్ లీటర్ వచ్చేసి 70 దాకా పడుతుంది. ఓకే. మీరు ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటారు కాబట్టి లీటర్కు ₹70 చొప్పున అమ్ముతారు అన్నట్టు. అంటే పర్ మంత్ అన్ని ఖర్చులు పోగా ₹1,00,000 మిగులుతున్నాయి మీకు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వీటికి ఖర్చులు ఎంత అవుతాయి? మెయింటెనెన్స్ ఖర్చు చాలా అవుతుందండి. వర్కర్స్ ఎంత ఉన్నాయి? ఒక్కరా ఇద్దరా? ఒక్కరు ఫ్యామిలీ ఉంటుంది. ఎంత వర్కర్స్కి ఎంత ఇస్తారు జీతం? వర్కర్స్కి 18,000 దాకా ఇస్తాం. 18,000 ఇస్తారు. ఫుడ్, బెడ్ మొత్తం అకామిడేషన్ మనది, ఫుడ్ వాళ్ళది. ఓకే. టోటల్ ఇవన్నీ తీసేయంగా మీకు 1 lakh దాకా మిగులుతున్నాయి అన్నమాట. 1 lakh మిగులుతుంది. ఓకే. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు
మీరేం చెప్పగలుగుతారు? కొత్త వచ్చే వాళ్ళకి చెప్పేది ఏముంది, ఫుడ్ దానా మాత్రం కంపల్సరీ మంచి టైం టు టైం ఇచ్చుకోవాలి. అంటే ఇప్పుడు సపోజు చిన్న బడ్జెట్తో కొంతమంది ఎట్లుంటుంది అంటే కేవలం ఒక బిలో 5 lakhs తోటి స్టార్ట్ చేయాలి, 5 లక్షల లోపుతో స్టార్ట్ చేయాలంటే పాసిబుల్ అవుతుందా? అవుతుందండి, అవుతుందా? 100% పాసిబుల్ అవుతుంది. ఓకే. వాళ్ళంటే ఎంత తోటి స్టార్ట్ చేస్తే బాగుంటుంది? అంటే ఎన్ని కౌస్ తోటి ఎన్ని బఫెలోస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది? నాకు తెలిసినంత మటుకు యానిమల్స్ ఎక్కువ కొద్దీ రైతుకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది. నా చిన్న చిన్న రైతులు అయితేనేమో మీరు అన్నట్టు 5 to 10 ఎస్ 100% చిన్న ఫ్యామిలీ చిన్నగా వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీ వర్క్ చేస్తారు కాబట్టి 100% లాభాలు ఉంటాయి. నేను ఇంతకుముందు ఒక వీడియో తీశాను సేమ్ ఎక్కడ అంటే తాటిపల్లి దగ్గర, అక్కడ 45 ఉంటాయి. ఆ 45లో సేమ్ ఇదే ఆన్సర్ చెప్పిండు అతడు. నాకు 10-15 ఉన్నప్పుడు ఒక 50,000 మిగులుతుండే, ఇప్పుడు అటువంటిది నాకు 20,000 కంటే ఎక్కువ మిగలడం లేదు అని చెప్పి. ఖర్చులు ఎక్కువ పెరుగుతుంది, ప్లస్ దానా వీటికి వేసే ఫీడ్ కాడ బాగా ఇబ్బందులు ఎదురైతాయి. ఎక్కువ అవును, తక్కువ ఉంటే ఫీడ్ వాటికి కంఫర్టబుల్ చేయొచ్చు, దాన కూడా కంఫర్టబుల్ చేయొచ్చు, వర్క్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. మనం యానిమల్స్ పెంచే కొద్దీ మనకి ఇబ్బందులు ఎదురవుతున్నట్టు ఉన్నంతలో ఒక 10 అంటే నా ఆలోచన ప్రకారం 10లో మరీ ఇంకా కొంచెం ఆదాయం పెంచుకోవాలంటే 15 to 10 అంతే. అంతకు మించి పోతే లాభసాటి తక్కువ అవుతుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఒక 10-15 తెచ్చుకొని ఇద్దరు భార్యాభర్తలు మెయింటైన్ చేసుకోవచ్చా? 100% చాలా బాగా చేసుకోవచ్చు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్ డిస్కంటిన్యూ. ఓకే. అంటే మీకు ఈ ఆలోచన అంటే మీరు రైతు కుటుంబమేనా? మాది రైతు కుటుంబం, ఫస్ట్ నుంచి రైతు కుటుంబం. ఇంటర్ తర్వాత ఇదే ఫీల్డ్కి వచ్చారే, ఉన్నా వేరే అదర్ ఫీల్డ్కి? నాకు ఇంకొక ఫీల్డ్ కూడా ఉంది, అది వదిలేసి దీంట్లోకి వచ్చాను. నేను యాక్చువల్గా ఇంటర్ డిస్కంటిన్యూ అయిపోయినాక వెల్డింగ్ ఫీల్డ్ ఉండే నాకు. ఓకే. ఆ వెల్డింగ్ ఫీల్డ్లో ఒక 10 years వరకు వర్క్ చేసి, అయితే మనం వెల్డింగ్ కొట్టే టైంలో చిన్న చిన్న డ్రాప్స్ అనేవి నాకు కంట్లో పడింది. ఓకే. దానివల్ల ఆ ఫీల్డ్ వదిలేసి డైరీ ఫీల్డ్కి రావడం జరిగింది. నేను వ్యవసాయం కూడా చేస్తాను. ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించిన గడ్డి ఏం పెడుతున్నారు? సూపర్ నేపియర్, వరిగడ్డి, దాంతోపాటు దార. ఓకే. దానా ఏమి ఇస్తారు? పత్తి పిండి, మక్క పిండి, గోధుమ పిండి, తౌడు, 4 రకాలు. ఇప్పుడు ఒక 10-15 తోటి స్టార్ట్ చేసే వాళ్ళు గడ్డి ఎంత పెడితే బాగుంటుంది? అంటే ఎకరం పెడితే ఎకరమా 2 ఎకరాల? వాళ్ళు ఎంత అలా పెడితే? ఒక 10 ఆవులకు కనీసం ఖచ్చితంగా 1.5 ఎకరం ఉండాలనేది నాకు. 1.5 ఎకరం గడ్డి అది మంచిగా ఉండాలి. 100% టైం టు టైం దాన్ని వాటర్ ఇచ్చుకుంటూ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ గడ్డి పెట్టినాక తీసుకొస్తే బెటర్ అని నా అభిప్రాయం. మీరు కూడా ఏకీభవిస్తారు? 100% గడ్డి పెట్టినాకనే తీసుకురావాలి యానిమల్స్. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.